కటక్లోని బారావతి స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా మొదటి విక్టరీ కొట్టింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ దక్షిణాఫ్రికాకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే మొదట్లో సఫారీ బౌలర్లు వికెట్లు తీసి మన జట్టును వెనక్కి నెట్టేశారు. అయితే ఇక్కడే క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా తన విశ్వరూపం చూపించాడు. తన అనుభవాన్ని అంతా ఇక్కడ చూపించాడు. దీంతో 28 బంతుల్లోని 59 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతను 25 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా పాండ్యా టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 100 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. కాగా ఇటీవలి గాయం నుండి కోలుకున్న హార్దిక్ స్మార్ట్లో చెలరేగి ఆడాడు. అదే జోర్ని ఇక్కడ చూపించాడు. ఇక బౌలింగ్ లోనూ పర్వాలేదనిపించాడు. ఇలా తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. అయితే తనతో పాటే జట్టులోకి వచ్చిన గిల్ మాత్రం మళ్లీ నిరాశపరిచాడు. మెడగాయంతో రెస్ట్ తీసుకున్న ఈ ప్లేయర్ డైరెక్ట్ గా టీ20 జట్టులోకి వచ్చేశాడు. కానీ మళ్లీ ఫ్లాప్ అయ్యాడు. దీంతో ఓపెనర్ గా రాణించే సంజుని పక్కన పెట్టినందుకు గిల్ బాగా ఆడుతున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. హార్దిక్ డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడి వస్తుంటే గిల్ కి ఈ మర్యాదలేంటని మండిపడుతున్నారు.